రైట్ అమరేంద్ర గారు ఒక్క నిమిషం అండి. రైట్ 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 మీ బాధ అర్థమైంది. ఒక్కసారి రామ్మోహన్ గారు ఒక్క నిమిషం మాట్లాడిపోతుంది, కొంచెం నాకు పని ఉన్నది. తప్పకుండా తప్పకుండా. ఏమంటే రాష్ట్రంలో ఇప్పటికే కరెంటు కోతలు మొదలైంది, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే కొంత మనం ఎనాలిసిస్ చేసుకుందాం రాష్ట్రంలో. నేను చెప్తాను కరెంటు కోతలు చెప్తాను. ఊళ్ళో ఉంటున్నాడు ఇప్పుడు, నేను నా ఇంటి వెనక బోర్ బంద్ అయింది ఇప్పుడు 3 సార్లు డిస్టర్బెన్స్. నేను లాగ్ బుక్ల సంగతి అప్పటిది, అది వెంకటరెడ్డి గారి నల్గొండ జిల్లా. ఇప్పుడు కాదు, ఇప్పుడు మా ఇంటి వెనక బోర్ నేను చూపెడతాను. నేను ఏమంటున్నానంటే వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, కరెంటు కోతలు మొదలైనవి, పరిశ్రమలు వచ్చేది కరెంటును కూడా చూస్తారు సార్. నీళ్లు కరెంటు రెండు చూస్తారు. మాకు సమస్య వచ్చింది, నేను సమస్యను పక్కదారి పెట్టి సార్. వెంకట గారు మీరు చాలా గౌరవం ఉంది, మీరు చాలా ఎడ్యుకేటెడ్, మంచి పదవి రావాలి. ఖచ్చితంగా. కానీ నేనేమంటానంటే కరెంటు కోతలు ముందైనా సార్ స్పష్టంగా చూడండి ఒకసారి. రెండోది ఏంటంటే వచ్చేటోడు ఏం చూస్తారా, నీళ్లు ఇస్తారా, కరెంట్ ఇస్తారా, భూమి ఇస్తారా అని చూస్తారు. ఇప్పుడు ఆమ్రాన్ ఫ్యాక్టరీ మనకు అది వచ్చింది కదా, మనకు బ్యాటరీ ఫ్యాక్టరీ వచ్చింది కదా, కళాదేవదేవి మనకు అటు గుంజుకొచ్చినామా. కొన్ని పరిస్థితులు కల్పించాలి మనం. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉండాలి. మా దగ్గరకు వస్తే పరిశ్రమలు పెట్టుకోండి, మీకు రాయితీలు ఇస్తామని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక మాట నేను అడుగుతున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా రామగుండం నుంచి మన ఎన్టీపీసీ నుంచి కరెంట్ ఇస్తా అంటే సమన్వయ లోపం కదా, మాకు వద్దన్నాం మనం, ఇప్పుడు కావాలంటున్నాం. మొన్నదాకా వద్దన్నాం. నాకు 800 మెగావాట్ల కరెంటు ఎన్టీపీసీ నుంచి మనకి ఇస్తానన్నారు, మన వాటాగా ఇస్తామన్నారు. డబ్బులు తీసుకు ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు కొనాల్సి వస్తుంది, డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదా. అందుకని నేనేమంటున్నా సార్, ఇది కొంచెం సమన్వయ లోపం అవుతుంది. ఏ పని మొదలు చేయాలో ఏ పని వెనక చేయాలో చేస్తలేరు, దాని వల్ల వస్తున్న సమస్య. దీన్ని సరిదిద్దుకోండి. మీ అంతర్గత కలహాలు ఉన్నాయి, అంతర్గతంగా పదవీ గండం ఉంది, ఢిల్లీ 10 సార్లు పోయి వస్తున్నారు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, స్పష్టంగా మంచి చేస్తే మంచి అంటున్నాను. కానీ వీటి వల్ల మీ అంతర్గత కలహాల వల్ల రాష్ట్రం అభివృద్ధి దెబ్బతినవద్దు కదా అనే మాట గమనించాలి. ఇప్పటికైనా సరే రాష్ట్రం మీద పడండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ మళ్ళీ పెట్టండి, పరిశ్రమలు వచ్చినట్టు చేయండి, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోండి. పోతున్నారు కేంద్ర ప్రభుత్వం అడగడంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులే అడుగుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం చేసి పణేంద్ర గారిని కూడా కోరుతున్నాను నేను, మన రాష్ట్రానికి రావాల్సినవి అన్ని కూడా ఇప్పిస్తే ఇంకా మంచిగా ఉంటది కదా అంటున్నారు. ఇప్పుడు మన మొత్తం తెలంగాణ ఆర్థిక అభివృద్ధి చూసుకుంటే దక్షిణ భారతదేశం మనకు ఉత్తర భారతదేశం కానీ దేశానికి ఒక రకంగా ఆర్థికంగా వెన్నుతాను గుజరాత్ తప్పిస్తే మిగతా అన్ని దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. ఇవాళ డిమిటేషన్ దాని మీద లొల్లి జరుగుతుంది, భాష పరంగా లొల్లి జరుగుతుంది. వీటిని పక్కన పెట్టి మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు మనకు గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా, మనం భాష పరంగా చూసినా ప్రాంత పరంగా చూసినా మనకు మంచి ఈ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుందాం. అన్ని పార్టీలు తమిళనాడు రాజకీయాలు చేద్దాం సార్. నేనేం స్పష్టంగా చెప్తున్నా, తమిళనాడులో అది ఎట్లా అన్ని పార్టీలు కనుక అభివృద్ధి కోరుకుంటున్నాను. ఏదైనా చిన్న సమస్య హిందీ వస్తే అన్ని అన్నాడీఎంకే డిఎంకే కాదు, ఆఖరికి విజయ్ కూడా నిన్నటిదాకా డిఎంకే విమర్శించిన విజయ్ గారు కూడా కొత్త పార్టీ, ఆయన కూడా సమర్థించాడు. మనం కూడా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మనందరం కూడా సహకరించుకోవాలి. ఒక రకంగా చెప్పండి తెలంగాణ అభివృద్ధి పట్ల దయచేసి అన్ని పార్టీలు ఎక్కడ డిమాండ్ చేయాలి అక్కడ చేద్దాం, ఎక్కడ తెచ్చుకుందాం అని నేను అంటున్నాను సార్. అంతే. రైట్. క్షమించాలి, ఒక 10 నిమిషాలు ముందు పోతాను. తప్పకుండా. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. ఎస్ వెంకట్ గారు, ఒక విషయం అండి, ఇందాక మీరు